మళ్ళీ వేడి 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 బగారా రైస్ సూపర్ ఎక్సలెంట్. ఓకేనమ్మా. బగారా రైస్ కి రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దగ్గర పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. దినుసులు బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, సాజీరా, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేస్తున్నాను. ఈ తెడ్డు మా అత్తయ్య గారు సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు కొనుక్కుని వచ్చారు. ఇలా బిర్యానీ అవి చేసుకోవడానికి, బగారా రైస్లు చేసుకోవడానికి బాగుంటుందని. ఈజీగా కూడా ఉంటుంది, మనకి వేడి రాదు, కాలదు కూడా. చూడండి ఆనియన్స్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత 1.5 kg రైస్ ప్రిపేర్ చేస్తున్నాం, బగారా రైస్. దాంట్లోకి ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మొత్తం కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా కొత్తిమీర, తర్వాత క్యారెట్ మీ ఆప్షన్, వేసుకోవాలంటే వేసుకోండి, మేము వేసుకుంటాం. టమాటా అన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి. ఒక 3 స్పూన్స్ వరకు పెరిగేసుకున్నాం. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ బౌల్తో నేను రైస్ తీసుకున్నాను, దానికి 1కి 2 చొప్పున వాటర్ వేస్తున్నాను. చూడండి రుచికి సరిపడిగా సాల్ట్ వేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. చూడండి వాటర్ బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుంటాం అండి. చూడండి రైస్ దగ్గరికి అవుతుంది. 1 స్పూన్ జీలకర్ర పొడి ఇందులోకి, అలాగే 2 స్పూన్లు ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుందాం. 1 గ్లాస్ పాలు తీసుకుంటున్నాను నేను, టేస్ట్ కోసం. ఇది కూడా అలా వదిలిపెడదాం. ఎలా కలుపుకుని లైట్గా పై పైన మళ్ళీ వేడి 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 వేడి. చిన్నోడు మా మనోడు ఫస్ట్ అమ్మ, మా మనోడు ఫస్ట్, తర్వాత చిన్న మనవరాలు, తర్వాత పెద్ద మనవరాలు వస్తుంది. ఇప్పుడు పెద్ద మనవరాలు ఎప్పుడు వారం పండగే మాకు, వారం పండగే. చెప్పండి. బగారా రైస్ సూపర్ ఎక్సలెంట్. ఓకేనమ్మా. నా వీడియో నచ్చినట్లయితే ఓకేనా, నేను వద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.